హైదరాబాద్ లో ఎంఫాస్ట్ ఎస్ఓటీ స్థానిక పోలీసులు సంయుక్తంగా స్పెషల్ రైడ్ నిర్వహించారు. ఉప్పల్లోని వి మెహక్ మసాలాస్, మేడిపల్లిలోని సాయి తిరుమల ఎంటర్ప్రైజెస్ పై దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో కల్తీ, తప్పుడు బ్రాండింగ్ కు సంబంధించిన 11,220 కిలోల ఆహార పదార్థాలతో పాటు సుమారు 1,50,00,000 రూపాయల విలువైన యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆహార కల్తీ, మిస్ బ్రాండింగ్ కు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. టర్మరిక్ పౌడర్ ఒక పసుపే 2,300 కేజీలు సీజ్ చేయడం జరిగింది. చిల్లీ పౌడర్ 3,350 కేజీలు సీజ్ చేయడం జరిగింది. కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పౌడర్ 5,140 కేజీలు సీజ్ చేయడం జరిగింది. గరం మసాలాలు ఒక 100 కేజీ. టోటల్ వర్త్ ఇక్కడ 25 లక్షల వర్త్ మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది. వీరి మీద ఒక యాక్ట్ మనకు ఓన్లీ ఫుడ్ అడల్టరేషన్ కి సంబంధించినదే కాకుండా అవసరమైతే 304 పార్ట్ 2 అంటే ఏదైతే కావాలని వీళ్ళు ఫుడ్ అడల్టరేషన్ చేసి హెల్త్ హజార్డ్ కి గురి చేస్తున్నారన్న సెక్షన్స్ మనకు ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తగిన సెక్షన్స్ యాడ్ చేయడం జరుగుతుంది. రెండవది పబ్లిక్ లో అవేర్నెస్ రావాలన్న ఒక ఉద్దేశము. అట్లానే వీళ్ళు స్వస్తిక్ మార్క్ ఏది కింద వాళ్ళు బ్రాండ్ ఏదైతే ఉందో మనము ఒకసారి స్కాన్ చేసుకొని, ఈవెన్ సూపర్ మార్కెట్ లో కూడా ఇవి అమ్ముతున్నారు, మనము ఒకసారి స్కాన్ చేసుకొని చూసుకోవడము చాలా ఉచితమని మేము పబ్లిక్ కి ఈ ప్రకారంగా అవేర్నెస్ ఒకటైతే క్రియేట్ చేస్తున్నాం. బట్ ఇట్లా చేసే ఏ కంపెనీ అయినా కూడా ఒక్క మున్సిపల్ పర్మిషన్స్ తో మేము నడుపుతాము, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఏ మెటీరియల్ అయితే ఆ మెటీరియల్ మాకు ఏ రకమైన పర్మిషన్స్ లేకపోయినా నడిపి అమ్ముతాము అంటే మాత్రం ఎంఫాస్ట్ టీము ఇన్ ద లైన్స్ ఆఫ్ హైదరాబాద్ ఫాస్ట్ ఇట్ విల్ ఆల్సో బీ ఆపరేషనల్ అండ్ ఇట్ విల్ వర్క్ అంటే కంటిన్యూస్ గా అది కూడా వర్క్ చేయడం జరుగుతుంది. మల్కాజ్గిరిలో ఎక్కడ కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటే అవి మూసుకోవడము లేదంటే తగిన పర్మిషన్స్ తెచ్చుకొని రన్ చేయవలసిందిగా మా మనవి. అండ్ మా హెల్ప్ లైన్ నంబర్ ఎంఫాస్ట్ కి సంబంధించింది 8712662111. దీనికి ఎవరైనా కూడా ఫుడ్ అడల్టరేషన్ ఉంది, పలానా చోట నడుస్తుంది అన్న ఒక ఇన్ఫర్మేషన్ మీద ఖచ్చితంగా మా ఎంఫాస్ట్ టీమ్స్ పనిచేస్తుంది. 3 సంవత్సరాలు అయింది ఈ యూనిట్ పెట్టి. మనం చూసిన ప్రకారం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్రకారం ఇంకా